లక్కీ పికిల్. అమ్మా ఇది బిర్యానీ ఆర్డర్ చేసావా? బిర్యానీ ఆర్డర్ చేస్తే ఇలా ప్రెస్టీజ్ కుక్కర్లో వాళ్ళని నీట్గా చేసి ఇస్తారు. ఇప్పుడు బయట అంతా బిర్యానీలు బాగాలేదని నేనే ప్రయోగం చేసి బిర్యానీ ఇంట్లో చేశాను. సో చికెన్ బిర్యానీ చేశా. ఆగు ఆగు. గరం 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 చికెన్ బిర్యానీ. ఇదిగోండి, మళ్ళీ ముక్క ఎక్కడుంది, మళ్ళీ చికెన్ ఎక్కడుంది అంటారు. ఇదిగోండి మసాలా లెగ్ పీస్ చికెన్ బిర్యానీ. ఇవాళ ఎందుకు చికెన్ బిర్యానీ చేసా చెప్పు మైరా? ఎందుకు? నా దాది వస్తుంది. మీ నానమ్మ వస్తుందని చికెన్ బిర్యానీ చేశాను అనుకుంటున్నావా? మీ నానమ్మ కోసం చికెన్ బిర్యానీ చేశాను, కానీ మీ నానమ్మ వచ్చేలోపు నేనే తినేస్తాను. చికెన్ బిర్యానీలోకి మిర్చి కసాలం చేద్దాం అనుకున్నాను, కానీ ఓకే కానీ నేనే మిర్చి కాబట్టి ఇంకా మిర్చి కసాలని ఎందుకు అని చికెన్ బిర్యానీతో చల్ల చల్లని రైతా చేశా. ఇది బిర్యానీ అయింది కానీ తందూరి బిర్యానీ అయింది. కొంచెం తినిస్తా, నీకు పెడతానే ఆగు. మీ నాన్నమ్మ వచ్చేలోపు నేను మొత్తం తినేయాలి. ఏమన్నావు? మీ నాన్నమ్మ కోసం చేశానా? మీ నాన్న ఇంట్లో లేడే ఇప్పుడు. ఆవిడ కోసం నేను ఎందుకు చేస్తాను? ఆవిడ నా కోసం ఆవిడ మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే 10 రోజులు పెట్టింది, నాకు తీసిస్తుంది తినమని. అంటే నేను అంత చీప్ క్యాండిడేటా? అందుకే నేను నా కోసం చేసుకున్నాను. ఆవిడైనా బిర్యానీ తినరు కదా, వాళ్ళు బయట బిర్యానీలు తింటారు. నేను చేసిన చికెన్ కర్రీ తినరు. నేను చేసిన అంటే నేను సరిగ్గా కడగనా? పోతే పోనీవే, నేను నా కోసం చేసుకున్నా, మా ఆయన కోసం చేసా, నా పాప కోసం చేసుకున్నా. అంటే నేను హాట్ కదా, బిర్యానీలోకి ఇలా హాట్ కాదు, నేను హాట్. అచ్చా, సో ఈ బిర్యానీ నేను తింటా. ఇప్పుడు నువ్వు గ్రానీ 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 అంటే అటెళ్ళు, మమ్మీ 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 అంటే ఇది తిను. అర్థమవుతుందా? మమ్మీ మమ్మీ గ్రానీ గ్రానీ. నో నో బిర్యానీ, నో బిర్యానీ. లక్కీ పికిల్. మీ నాన్నమ్మకు కూడా పెడదాం అనుకున్నాను. మొన్న నాకు 10 రోజులు ఇచ్చి అది తినమంటుందండి నన్ను. అంటే నేను అంత చీప్ క్యాండిడేట్ కనిపిస్తానే? చెప్పవేంటి ఆన్సర్ నువ్వు? ఎలా ఉంది? వరల్డ్స్ బెస్ట్ బిర్యానీ. Best biryani. Guys, we got a whole thali here. Come and try. Road number is hot. ఈ పిల్ల చేస్తుంది, నన్ను కొట్టడానికి వస్తారే, వాళ్ళు ప్రేమగా రారులే. ఎనీవేస్ మీరు కూడా కొత్త కొత్త బిర్యానీలు అవన్నీ చేసుకొని తింటూ ఉండండి. ఎందుకంటే బయట ఇప్పుడు వింటుంటే భయం వేస్తుందండి. టాబ్లెట్లు వస్తున్నాయట బిర్యానీలో, మొత్తం మంది వచ్చి వస్తుంది ఏంటో. అందుకే నేను ధైర్యం తెచ్చుకుని వాళ్ళు వంట చేశా. సో మీరు కూడా ఇంట్లో వంట చేసుకొని హ్యాపీగా తినేసేయండి బిర్యానీ.